మార్చి 27th రామ్ చరణ్ బర్త్డే ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది బ్రో. రామ్ చరణ్ గారి బర్త్డే, ఎన్టీఆర్ గారు భార్య ప్రణతి గారి బర్త్డే కూడా ఒక్కటే రోజేనంట. ఆయన ప్రణతి గారి బర్త్డే అయిపోతానే నెక్స్ట్ సెకండే రామ్ చరణ్ సార్ ఇంటి దగ్గరికి వెళ్తాడంట ఎన్టీఆర్ సారు. కార్ ఎక్కి ఇద్దరు వెళ్ళిపోయి ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది. ఇలాగే మంచి మంచి సినిమాలు చేయాలి. రీసెంట్గా మనం ఇప్పుడు RC16 చూస్తున్నాం. బుచ్చిబాబు సనా గారు ఆయన కొత్త డైరెక్టర్ అయినా ఉప్పెన తీసిన విధానం ఎట్లుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెంచేశాడు. ఫస్ట్ సినిమా డెబ్యూ ఫిలిం అయినా కూడా దుమ్ము లేపినాడు అసలు. రామ్ చరణ్ గారి సినిమా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇది క్రీడా నేపథ్యం ఉన్న సినిమా అంట తెలిసింది నాకు కూడా. షూటింగ్కి వెళ్ళాను, చాలా బాగుంటుంది సినిమా. రామ్ చరణ్ కానీ లుక్ కానీ మేము షూటింగ్లో చూస్తున్నాం కదా, ఆ క్లిప్పింగ్స్ కానీ ఆయన చేస్తున్న ఏదైతే యాక్షన్ సీన్స్ ఉన్నాయో ఇవి చాలా బాగున్నాయి. సినిమా అదిరిపోతుంది ఈసారి. ఏం చెప్తారు రామ్ చరణ్ బర్త్డే ఆయన గురించి ఏం చెప్తారు అన్న? మీరు మంచోళ్ళు, ఇలాగే ఉండాలి. మీరు ఏదన్నా చేసే మంచి పనులు కానీ సంవత్సరానికి 3 సార్లు మాలలు వేస్తాడు. ఎలాంటి సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ తక్కువ ఉన్న హీరో ఎవరంటే ఓన్లీ రామ్ చరణ్ మాత్రమే. ఆయన ఏంటంటే ఓన్లీ ఆడియో ఫంక్షన్స్లో మాత్రమే కనిపిస్తాడు. ఏదైనా కానీ నెగిటివ్ అనేది ఆయనకు ఉండదు. ఎలాంటి అవునవును వెళ్తాం కదా షూటింగ్లో, క్రౌడ్ అదంతా మేమంతా జనం అంతా సెట్లో ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండడం కానీ. బౌన్సర్స్ కూడా చెప్తాడు, ఫ్యాన్స్ ఎవరైనా వస్తారు నన్ను చూడడానికి వాళ్ళని ఎవరిని ఏమనద్దు అని చెప్పని. చాలా కేర్ టేకర్ పర్సను, డౌన్ టు ఎర్త్గా ఉంటాడు, చాలా మంచివాడు. ఆయనక ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలి. నా కోరిక ఏంటంటేనా ఇంకో భారీ పాన్ ఇండియా సినిమా పెద్ద డైరెక్టర్ ఎవరున్నారు మన అట్లీ గారు, రామ్ చరణ్ గారు చేయాలని నా చిన్న కోరిక. ఎన్టీఆర్ అని ఉంటుంది, అది ఎప్పుడో స్కూల్ డేస్లో వేసుకున్నాను ఈ టాటూ. అతని మంచితనం బ్రో, అతను ఇంకా ఏదైనా హెల్ప్ చేయడం కానీ, హెల్ప్ పొందిన వ్యక్తికి కూడా తెలియదంట రామ్ చరణ్ సార్ చేసే హెల్ప్లు. చాలా వింటున్నాను, చూస్తున్నాను నేను. ఎందుకంటే నేను సినీ పరిశ్రమకు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. పర్సనల్గా కానీ తెలుసుకుంటున్నా రామ్ చరణ్ సార్ గురించి, ఆయన చేసే మంచి పనుల గురించి. ఇంకా నేను ఆయనకు ఫ్యాన్ అయిపోయినా. ఎందుకంటే RRRతో మాకు మా హీరో ఎక్కువ అంటే మా హీరో అని కొట్టుకొని వచ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్పినారు, మేము బాగానే ఉంటాం, మీరు ఇంకా బాగుండాలని మహేష్ బాబు సార్ చెప్పినట్టు రామ్ చరణ్ సారు, ఎన్టీఆర్ సారు వాళ్ళు బాగుంటారు. ఫ్యాన్సే, మీరు ఈ గొడవలు ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండండి, వాళ్ళిద్దరు ఒకటి. రామ్ చరణ్ గారు షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ చెప్పు బ్రో అక్కడ జరిగింది? చాలా ఉన్నాయి బ్రో. ఏదన్నా కానీ ఇప్పుడు పిల్లలు ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళకి ఏంటంటేనా ఒక 50-100 మంది చిన్నపిల్లలు ఉన్నారు చైల్డ్ ఆర్టిస్టులు. వాళ్ళని షూటింగ్లో ఇబ్బంది పెట్టద్దండి, వాళ్ళ షార్ట్స్ ఏమున్నాయో తొందరగా తీసి పంపించేయండి, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా అని ఆయన చెప్పడం డైరెక్టర్ సార్కి, బుచ్చిబాబు సార్ గారికి. మేము కల్లారా చూసినాం. సెట్లో అంతా చాలా ఆనందపడిపోయినాం. అసలు చిరంజీవి గారు అబ్బాయి అండి, ఆయన ఎలాంటి అహంకారం గర్వం ఇలాంటివి ఏమి ఉండవు. మాలాగే చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటాడు, చాలా మంచోడు ఆయన, చాలా మంచోడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, మీరు చేసే ప్రతి ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళ్ళిపోవాలి. మీరు మంచి హీరో, మంచి యాక్టరు. ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ RC16 ఒక మంచి సమాధానం అవుతుంది. రామ్ చరణ్ రంగస్థలంలో ఎలా కంబ్యాక్ ఇచ్చినాడో ఇది కూడా అలాగే ఉంటుంది. కంబ్యాక్ కాదు, ఆయనకు వెల్కమ్ బ్యాక్లా ఉంటుంది. ఇంకా ఆయనకు నేషనల్ అవార్డు తప్పకుండా రావాలి, వస్తుంది కూడా ఈ సినిమాతో. మంచి యాక్టర్, మీరు మంచి యాక్టింగ్ చూస్తారు ఈ సినిమాలో, చూడండి ఖచ్చితంగా. ఆడియన్స్